ఇంగ్లాండ్ టూర్లో భారత జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే సిరీస్ మొత్తానికి గాయంతో నితీష్ కుమార్ రెడ్డి దూరమయ్యాడు. యంగ్ ప్లేయర్ ఆకాష్ దీప్ కూడా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని హర్షదీప్ సింగ్ కూడా గాయపడ్డాడు. మాంచెస్టర్ టెస్ట్లో రిషబ్ పంత్ కూడా గాయమైంది. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పంతు కుడికాలి పాదానికి బంతి బలంగా తగిలింది. దీంతో పంతు విలవిల్లాడిపోయాడు. కనీసం నిలబడలేకపోయాడు. వెంటనే పంతును ఆసుపత్రికి తీసుకువెళ్లి స్కాన్ చేయించారు. అయితే రిషబ్ కాలివేలు ఫ్రాక్చర్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై బీసీసీఐ అప్డేట్ ఇచ్చింది. మాంచెస్టర్ మ్యాచ్లో వికెట్ కీపర్గా పంతు సేవలందించబోడని క్లారిటీ ఇచ్చింది. రెండో రోజు జట్టుతో చేరాడని చెప్పుకొచ్చింది. గాయమైనప్పటికీ భారత జట్టు అవసరాలకు తగినట్టుగా బ్యాటింగ్ చేస్తాడని పోస్ట్ పెట్టింది. పంతు స్థానంలో వికెట్ కీపర్గా ధ్రువ్ జురెల్ బరిలోకి దిగుతాడని కూడా బీసీసీఐ ప్రకటించింది. గత మ్యాచ్లోనూ పంతు చేతివేలికి గాయమైంది. అయినప్పటికీ తొలి ఇన్నింగ్స్లో దూకుడుగానే బ్యాటింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్లో మాత్రం ఇబ్బంది పడ్డాడు. రెండో ఇన్నింగ్స్లో రిషబ్ త్వరగా అవుట్ అవడం భారత జట్టును దెబ్బతీసింది. మూడో టెస్ట్లో పంతు స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్గా బాధ్యతలు చూసుకున్నాడు. అయితే పంతుల ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ ఎఫెక్టివ్గా లేదనే కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు నాలుగో టెస్ట్లోనూ వికెట్ కీపర్గా పంతు లేని లోటు ఉంటుందని చర్చ జరుగుతోంది. మరోవైపు ఐదో టెస్టు కోసం బ్యాకప్గా ఇషాన్ కిషన్కు పిలుపు అందే అవకాశం ఉందని కూడా కథనాలు వస్తున్నాయి. నిజానికి ఇంగ్లాండ్తో తొలి 3 టెస్టుల్లో రిషబ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అంచనాలకు తగినట్టే విదేశీ గడ్డపై పవర్ చూపించాడు. లీడ్స్ టెస్ట్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టాడు. అనేక రికార్డులు సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 134 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో 118 పరుగులు సాధించాడు. ఆ తర్వాత రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 25 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 65 పరుగులు చేశాడు. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లోనూ మెరిశాడు. కీలక దశలో 79 పరుగులు సాధించాడు. రెండో ఇన్నింగ్స్లో మాత్రం 9 పరుగుల దగ్గర ఆగిపోయాడు. రిషబ్ పంత్తోనే భారత జట్టుకు బ్యాలెన్స్ వస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. లెఫ్ట్ హ్యాండర్ కావడం, అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయడం భారత్కు కొంతకాలంగా కలిసొస్తుందంటున్నారు. వికెట్ కీపర్గాను పంతుది అత్యుత్తమ స్థాయి అంటున్నారు. గతంలో ఆస్ట్రేలియాలోనూ రిషబ్ అద్భుతంగా రాణించాడని గుర్తు చేస్తున్నారు. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ బ్యాటర్ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.